హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్లో. సో అందుకోసం గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 13th జూలై మండే రోజు. అండ్ ఎందుకు అంత స్పెషల్గా 13th జూలై మండే అని చెప్తున్నానంటే, ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పారు కదా, నేను యూట్యూబ్లో చూశాను. అండ్ అలాగే బయట కూడా విన్నాను మంచి రోజు అనేసి. ఆ రోజు చతుర్దశి, ఆరుద్ర నక్షత్రము అది ఉందంట. శివరాత్రిలో పూజ చేస్తే ఎంత అదృష్టమో, ఈరోజు కూడా పూజ చేస్తే అంత బాగా ఉంటుంది అని చెప్పారు. సో నేను ఆ రోజు పూజ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను మార్నింగే లేచాను, పిల్లలు లేవకముందే నేను ముందే లేచాను అన్నట్టు. అండ్ నైట్ పడుకునే ముందే పనంతా చేసుకొని పడుకున్నాను. సిలిండర్ అది కడిగేసుకొని బౌల్లన్నీ తోమేసి పడుకున్నాను అన్నట్టు. అండ్ మార్నింగ్ లేచి ఇలా ఇల్లు ఊడ్చి అండ్ ఇల్లు తుడుస్తున్నాను. అండ్ ఇక్కడ పూజ రూమ్లో వచ్చేసి క్లీన్ చేస్తున్నాను అన్నట్టు. పూజ రూమ్లో నేను ఇలాగ 2 క్లాత్స్ పెట్టుకున్నాను. ముందు నుంచి చీపురుతో ఊడ్చేదాన్ని, బట్ ఈ మధ్య ఇలా బంద్ చేశాను. అలాగా ఇలా క్లాత్ పెట్టుకొని క్లాత్తో ఊడ్చి తుడుస్తున్నాను అన్నట్టు. అండ్ ఇలాగా అయిపోయిన తర్వాత ఇంకో క్లాత్తో తుడుస్తాను అన్నట్టు. పైన దేవుడిది గద్దె ఉంది, దానిపైన కింద ఇలాగా తుడుస్తాను. అండ్ ఫోటోలు కూడా కడుగుతాను. బట్ ఇప్పుడు నేను హరిబరిలో ఉన్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఆ రోజు ఫోటోలు అయితే ఏం కడగలేదు. నార్మల్గా ఏదైనా మంగళవారం రోజు, నాకు ప్రతి మంగళవారం ఫాస్టింగ్ అండి, మంగళవారం రోజు కడుగుతాను అన్నట్టు. అలాగా అయితే ఈరోజు అయితే కడగలేదు. జస్ట్ దేవుళ్ళకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి అండ్ దీపం ముట్టించాను. అండ్ ఇవి వచ్చేసి మంగళహారతి సెట్. ఇలాంటివి నా దగ్గర 3 సెట్స్ ఉన్నాయండి. ఒకటి వెండిది ఉంది, అండ్ అలాగే ఇలాంటివి 2 సెట్స్ ఉన్నాయన్నట్టు, ఇత్తడివి. సో ఇవన్నీ చింతపండు వేసి క్లీన్ చేస్తున్నాను. ఇలా చింతపండుతో క్లీన్ చేస్తే ఏంటంటే ఏమైనా జిడ్డు లాంటిది ఉన్న పోతుంది. అండ్ ఇలాంటి ఇత్తడి వస్తువులు చింతపండుతో తోమితే తొందరగా మెరుస్తాయి. అండ్ ఇందులో కొంచెం నిమ్మకాయ రసం, ఉప్పు వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ నేను ఓన్లీ సాల్ట్ వేసి చింతపండు వేసి తోమానన్నట్టు. అండ్ ఇలాగా ఇది రాగి చెంబులో వాటర్ పెడతాను నేను. ఇందులో వాటర్ పెట్టేసి ఒక ఫ్లవరు, కుంకుమ పసుపు వేసి పెడతాను దేవుడి దగ్గర. అవి నేను మళ్ళీ పూజ చేసే వరకు అలానే ఉంచుతాను. అంటే వీక్లీ వన్స్ చేస్తాను నేను, ఓన్లీ ట్యూస్డే. ఆ రోజు మాత్రం వీక్లీ వన్స్ అలా చేంజ్ చేస్తాను. లేదంటే మధ్యలో నేను ఏదైనా శుక్రవారం లేదంటే ఏదైనా మంచి రోజు, పండుగ రోజులు వస్తే అప్పుడు క్లీన్ చేస్తాను అన్నట్టు. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, నేను ఎలా చేస్తానో అలా చెప్తున్నాను అన్నట్టు. అండ్ ఇంకా ఇవన్నీ కడుగుతున్నాను. అండ్ ట్యాప్, ఇవి 2 ట్యాప్స్ ఎందుకు ఆన్ చేశానంటే, పక్క ట్యాప్లో బోర్ వాటర్ డైరెక్ట్ వస్తాయి అన్నట్టు. ఇంకా వాటితో నేను ప్రసాదం చేద్దామనేసి అవి కూడా ఫిల్ చేసుకుందాం అనేసి చూస్తున్నాను. అండ్ వాటర్ వస్తున్నాయి. ఇవి కడిగేసి ఇంకా ఒక గిన్నెలో రైస్ కుక్కర్లో వాటర్ పెట్టాను అన్నట్టు. అండ్ దాంతో ప్రసాదం వండుదామని, ప్రసాదం వచ్చేసి ఇక్కడ దేవుడికి పెట్టేసి అండ్ నేను టెంపుల్కి వెళ్తాను కదా, అక్కడికి కూడా తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను. ఈరోజు నైవేద్యంగా వచ్చేసి నేను లాప్సీ ఉంటుంది కదా, మన గోధుమ రవ్వతో షిరా చేస్తున్నాను అన్నట్టు. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారు కదా, అది చేస్తున్నాను ఈరోజు. అండ్ ఇక్కడ వాటర్ వస్తున్నాయని చెప్తున్నాను కదా, ఇలాగా రైస్ కుక్కర్లో ఫిల్ చేసి పెడుతున్నాను. ఇంక ఇవి ఓన్లీ పూజలకే వాడుకుంటా అని సపరేట్గా పట్టుకున్నాను అన్నట్టు. బిందెలో కూడా పట్టుకున్నాను, బట్ అవి వంటకి యూజ్ చేస్తాను, ఇవి పూజకు మాత్రమే. అండ్ రాగి చెంబులో వాటర్ కూడా పట్టేసి పెట్టుకున్నాను. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి నేను ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసుకున్నానండి నా పెళ్ళైనప్పటి నుంచి. అండ్ నా దగ్గర సిల్వరీ ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అండ్ నా దగ్గర విగ్రహ అయితే ప్రత్యేకంగా ఏమీ లేవు, ఓన్లీ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం వెండిది ఉంది. బట్ అది నేను ఏదైనా స్పెషల్గా పూజ చేసినప్పుడు లేదంటే సాటర్డేస్ అప్పుడు మాత్రమే తీస్తాను అన్నట్టు. నేను సప్త శనివారం వ్రతం చేశాను, అవన్నీ షార్ట్స్ ఉన్నాయి చూడండి. 8 వీక్స్ చేశాను. 8 వీక్స్ నేను నాన్ వెజ్ తినలేదు. అండ్ ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 4కి అలా లేచి 6 వరకు పూజ చేసుకునేది. నేను ఒక వీడియో ఫాలో అయ్యి ఆ వీడియోలో చెప్పినట్టు పూజ చేసేది. పూజ 1.5 అవర్ పట్టేది అన్నట్టు. సో అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నాను. అండ్ అలాగే ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రమే బయటికి తీస్తాను. నార్మల్గా మళ్ళీ పూజ చేసేసి లోపల పెట్టేస్తాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ వచ్చేసి నేను మధ్యలో పెద్ద ఫోటో ఉంది కదా, ఆ ఫ్రేమ్ వచ్చేసి నేను వేములవాడలో తీసుకున్నాను. అండ్ పక్కకు నరసింహస్వామి ఉన్నారు కదా, అది నేను సింహాచలంలో తీసుకున్నానండి. మేము అప్పుడు మా పెళ్ళైన కొత్తలో అరకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. అండ్ పక్కన వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడు అండ్ అలాగే సత్యనారాయణ స్వామి అన్నవరంలో తీసుకున్నాను అన్నట్టు. ఇంకా వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ 3 విగ్రహాలు తీసుకున్నాను.
వినాయకుడు అలాగే సత్యనారాయణ స్వామి, సింహాచలంలో అది నరసింహస్వామి, ఈ 3 ఫొటోస్ తీసుకున్నాను. మధ్యలో మాత్రం వేములవాడలో ఇలాగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కింద చిన్న ఫోటో వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో, అది నేను గజ్రాలలో తీసుకున్నాను. గజ్రాల అంటే యూపీలో ఉన్నప్పుడు తీసుకున్నాను. యూపీలో మేము 1 ఇయర్ ఉన్నామండి. అక్కడ మా హస్బెండ్ జాబ్ చేశారు, అక్కడ ఉన్నాను. అండ్ గుజరాత్లో 2 ఇయర్స్ ఉన్నాను. అండ్ ప్రజెంట్ బీదర్లో ఉంటున్నాను. ఇది ఫస్ట్ అయితే మా హస్బెండ్ జాబ్ చేసింది హైదరాబాద్లోనే, బట్ 1 ఇయర్ హైదరాబాద్లో ఉండి నెక్స్ట్ యూపీకి వెళ్ళి అటు నుండి గుజరాత్కి వెళ్ళి అటు నుండి బీదర్కి వచ్చామన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ బీదర్లో ఉంటున్నాము. అండ్ మాకు బయట వచ్చేసి ఫ్లవర్ చెట్టు ఉంది. మేమైతే ఇవి చక్రం మల్లె పూలు అంటాము, మీరేమంటారో చెప్పండి. నేనైతే ఇవి చక్రం మల్లె అని పిలుస్తాను. అండ్ వీటిని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ మన ఫొటోస్కి ఫ్రేమ్స్కి పెడుతున్నాను అన్నట్టు. కింద చిన్నగా లక్ష్మీదేవి ఫోటో ఉంది. ఇది నేను దీపావళికి స్పెషల్గా తీసుకున్నప్పుడు, అండ్ ఈ ఫోటో తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా బాగా అనిపించింది. సో నేను అది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను అన్నట్టు. నేను అస్సలు ఎన్ని ఫోటోలు వచ్చినా అది తీసేయకూడదని పక్కాగా ఫిక్స్ అయ్యి ఆ విగ్రహాన్ని ఆ ఫోటో ఫ్రేమ్ని ఉంచుకుంటాను. చిన్నగా ఉన్నా సరే, పెద్ద డెకరేషన్ లేకున్నా, సింపుల్గా ఉన్నా సరే నాకు ఎందుకో అది సెంటిమెంట్గా అనిపిస్తుంది. సో నేను ఎవ్రీ దీవాళికి పూజ చేస్తే తప్పకుండా ఆ ఫోటోకే పూజ చేస్తాను స్పెషల్గా పెట్టుకొని. ఏంటో అలా కొన్ని సెంటిమెంట్లు ఉండిపోతాయి అన్నట్టు. అండ్ ఇలాగా దీపం వెలిగిద్దామని ఇంకా అగరబత్తీలు ముట్టించాను. అండ్ ఈ వత్తులు చేసుకున్నాను. ఈ వత్తులు వచ్చేసి నేను చాలాసార్లు అనుకుంటాను పెగడపల్లికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలనేసి, బట్ ఏంటో ఎప్పుడు గుర్తుండవు. అండ్ ఇవి ఇక్కడే తీసుకున్నాను. అండ్ ఇవి చాలా దొడ్డుగా వస్తాయి, వెలిగిస్తే మాత్రం అస్సలు వెలగవు. సన్నం ఉంటే చాలాసేపు వెలుగుతాయి కదా వత్తులు. సో వాటిని నేను సన్నంగా తాల్చుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడికి హారతి ఇస్తున్నాను. నేను లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తున్నాను అనుకోవద్దు, ఇది సెల్ఫీ కెమెరా. సో నేను ఏం చేసిన రివర్స్లో కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్ కనిపిస్తుంది. నేను కొంగు వేసుకున్న దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి నేను దీపం పట్టుకున్నాను, అండ్ లెఫ్ట్తో గంట కొడుతున్నాను. పూజ మొత్తం నేను రైట్ హ్యాండ్తోనే చేశాను. ఇది సెల్ఫీ క్యామ్ కాబట్టి మీకు రివర్స్లో కనిపించింది. నా చీర కట్టును చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను లెఫ్ట్ సైడ్ కొంగేసుకున్నాను కదా, సో దాన్ని బట్టి. అండ్ ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను, ఆ క్లిప్ యాడ్ చేశాను. బొట్టు పెట్టుకోగానే ఎంత కలొస్తుంది కదా మొహంలోకి, అది. అండ్ పూజ చేసేప్పుడు కూడా పెట్టుకున్నాను, బట్ లైట్గా అంటింది. సో కొంచెం తిక్కుగా పెట్టుకుందాం అనేసి మళ్ళీ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా పూజ రూమ్. ఎలా ఉంది, బాగుందా? అండ్ సింపుల్గా నాకు దొరికిన పూలతోనే నేను పూజ చేశాను. అండ్ బయట వచ్చేసి మాకు తులసమ్మ చెట్టు ఉంది, అక్కడ వాటర్ వేసి వస్తున్నాను. ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పసుపు కుంకుమ వేసి అగరబత్తి పెడతానండి. నేను దీపం అయితే ఏం వెలిగించాను, అక్కడ కూడా ఒక ఫ్లవర్ పెట్టాను. అండ్ ఫ్లవర్స్ నేను నార్మల్గా బయట తీసుకొస్తాను అప్పుడప్పుడు, బట్ ఇప్పుడు నేనైతే ప్లాన్డ్గా లేను. మళ్ళీ సండే వచ్చింది, సండే నాన్ వెజ్ అది తింటాం కదా అనేసి నేనైతే ఫ్లవర్స్ అయితే అసలు ఏం తీసుకురాలేదు, బయట కొనుక్కు రాలేదు. ఓన్లీ నాకు బయట మా గార్డెన్లో దొరికే ఫ్లవర్స్తోనే పూజ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా సొంత ఇల్లు కాదు, ఇది రెంటెడ్ హోము. అండ్ ఇక్కడ బయట చక్రం మల్లె పూలు ఉన్నాయని చెప్పాను కదా, అవి తీసుకొచ్చాను అంతే. ఇవి మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము. అండ్ ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అండ్ మొత్తం 4 ఫ్యామిలీస్ ఉంటాయి మా బిల్డింగ్లో. అండ్ మాది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను తులసమ్మ చెట్టు అన్నాను కదా, అది ఓన్లీ మా ఇంటికే మాత్రమే, వేరే వాళ్ళకి కనెక్షన్ ఉండదు. అండ్ ఇంకా దీపం వెలిగించాను కదా, ఇంకా ప్రసాదం చేద్దాం అనేసి చేస్తున్నాను. అయితే దీపం పెట్టేప్పుడే చేయొచ్చు, బట్ నాకు అప్పుడు టైం ఉంటుందో లేదో తెలీదు. సో నేను ముందుగానే చక్కెర నైవేద్యం పెట్టేశాను దేవుడికి. అండ్ ఒక బనానా కూడా పెట్టేశాను. నాకు టైం ఉంటేనే నేను నైవేద్యం చేస్తాను అనుకున్నాను, బట్ టైం ఉంది. సో దానికోసమని ఇంకా పిల్లలకి టిఫిన్ చేసే టైం ఉంది. నేను ముందు రోజే ఇడ్లీ అన్నీ రుబ్బి పెట్టుకున్నాను. అండ్ అలాగే చట్నీ కూడా చేసి పెట్టుకున్నాను. నాకు తెలిసి ఎలాగో టైం మిగలదు, మళ్ళీ హరీబరీ అవుతుందనేసి చట్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నట్టు. అండ్ అలాగే ఇక్కడ నేను వచ్చేసి గోధుమ రవ్వతో షిరా చేస్తున్నాను. అండ్ ఇలాగా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అండ్ ఇది ఇలాగా ఫ్రై చేసుకోవాలి, నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను నెయ్యి ముందు వేయలేదు, ఎందుకంటే బౌల్కి అంతా మరకలాగా అంటిపోతుందేమో అనేసి. నాకు ఇది కొత్తది అన్నట్టు మొన్ననే తీసుకున్నాను. ఇది బర్గ్నర్ది, ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రిప్లీ కడాయి, అస్సలు అడగంటదు.
సో కొంచెం కొత్తది కదా, కొంచెం కేరింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. పాతబడిన కొద్దీ అన్నీ అలవాటు అయిపోతాయి. బట్ కొత్తగా ఉన్నప్పుడు మనం దానికి ఏం స్టెయిన్స్ పడద్దు అని ఎక్కువ ఆలోచిస్తాము. అది ఇంకా ఇందులో వేస్తున్నాను బోల్డ్ ఎంత నెయ్యి. ఎంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇలాగా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇది ట్రిప్లీ అని చెప్పాను కదా, కొంచెం వేడవడానికి టైం పడుతుంది. సో ఆలోపు ఇంకా మళ్ళీ సపరేట్గా కాజు ఏం వేయిస్తానులే అనేసి ఇంకా ఇందులోనే ఒక గుప్పెడు కాజు అలా వేసుకున్నాను. ఇవన్నీ ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కకి నేను ఇడ్లీ కూడా పెట్టేస్తాను అన్నట్టు, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లేట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఎవ్వరు లేవలేదు, నేను ఒక్కదాన్నే లేచాను. అండ్ ఇవన్నీ చేస్తున్నాను. మా హస్బెండ్ లేచారు. అండ్ ఆయన కూడా టెంపుల్ తీసుకెళ్ళడానికి ఇంకా ఆఫీస్కి రెడీ అవుతున్నారు అన్నట్టు. అండ్ ఈరోజు మేము వచ్చేసి పాపనాశ్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను కదా ఇప్పుడు పాపనాశ్ టెంపుల్ అని బీదర్లో చాలా ఫేమస్ పాపనాశ్ టెంపుల్. మీరు కూడా ఎప్పుడైనా బీదర్ వస్తే పాపనాశ్ టెంపుల్ చూడండి, బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ కొంచెం డౌన్లో ఉంటుంది అది. ఇంకా ఈ షిరా అవుతుంది కదా, ఇది వేగుతుంది కదా, పక్కకు వచ్చేసి వాటర్ పెట్టేశాను. ఇంకా వాటర్ పెట్టేస్తే డైరెక్ట్ హాట్ వాటర్ వేసేసుకోవచ్చు. ఇందులో చల్లటి నీళ్ళు వేయొద్దు. చల్లటి నీళ్ళు వేస్తే ఏంటంటే మెత్తగా మనం అన్నం ఉడికినట్టు ఉడికిపోతుంది. అలా ఉండొద్దు, కొంచెం మనకి గ్రెయిన్స్ లాగానే ఉండాలి. అది ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను అని చెప్పేసానుగా, ఇది పిల్లల కోసం. అలాగే మా హస్బెండ్ టిఫిన్కి అండ్ వాళ్ళ లంచ్ బాక్స్లోకి కూడా ఈరోజు ఇడ్లీయే. ఇంకా అన్నీ అదే అన్నట్టు. మార్నింగ్ కొంచెం వాళ్ళు కూడా స్వీట్ తినేస్తారనేసి కొంచెం తక్కువగానే, కొంచెం ఇడ్లీ తక్కువగానే చేశాను వాళ్ళ బాక్స్లోకి. అండ్ వాళ్ళ లంచ్లోకి అలా 2 తినేస్తారు, వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి 2 తినేస్తారని వాళ్ళ మందమే చేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ వాటర్ అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. అవి వేసేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వాటర్ వేసేసిన తర్వాత నేను ఎంత కప్పు అయితే గోధుమ రవ్వ తీసుకున్నానో అంత కప్పు షుగర్ వేసాను. మళ్ళీ దానిపైన ఇంకో గుప్పెడంతా ఎక్కువగానే వేసాను. షిరాలో వచ్చేసి స్వీట్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం సన్నం రవ్వ ఉప్మా కాదు, అది సూజీ రవ్వ కాదు కదా, గోధుమ రవ్వ కదా. సో దీంట్లోకి కొంచెం షుగర్ సరి వేసుకున్న దానికన్నా కొంచెం ఇంకో గుప్పెడు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగా మళ్ళీ షుగర్ వేయగానే కొంచెం లూజ్ అయిపోయింది కదా. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇలాచీ వేయాలి. ఇలాచీ దంచి వేస్తాను అన్నట్టు. అండ్ పాలు నేను ముందు ఎందుకు వేయలేదంటే నా దగ్గర పాలు ఆల్రెడీ ముందు రోజు తెచ్చినవి ఉన్నాయి. సో అవి నేను యూజ్ చేయొద్దు అనేసి వేయలేదు. ఇంకా మా హస్బెండ్ స్నానం చేసినాక మళ్ళీ ఫ్రెష్గా ఇది ఆవు పాలు తీసుకొచ్చారు. ఇంకా వీటిని వేసేస్తున్నాను అన్నట్టు. ఇవి వేసేసి కలుపుకొని కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా అన్ని పనులు అయిపోయాయి అన్నట్టు. పిల్లల్ని లేపి స్నానం చేపియాలి. అండ్ ఇలాగా ఇంట్లో దీపం వెలిగితే ఊరికే చూడాలనిపిస్తుంది. ఇంకా అలాగే ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తే ఇంకా బాగా. టెంపుల్కి ఇలాగా 2 డబ్బాల నిండా ప్రసాదం తీసుకెళ్ళాను. అలాగే బనానా అండ్ మనీ పట్టుకెళ్ళాను అన్నట్టు. ఇలాగా మేము స్టార్ట్ అయ్యాము. పిల్లలకి బ్యాగ్స్ అవన్నీ కార్లోనే పెట్టేశాను. ఇంకా రాంగా రిటర్న్లో వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి వద్దామనేసి. అండ్ మేము స్టార్ట్ అయ్యాము టెంపుల్కి వెళ్ళాము. మా హస్బెండ్ని చాలా బ్రతిమలాడి తీసుకెళ్తున్నాను, తొందరగా వచ్చేద్దాము, ఒక 5 మినిట్స్లో మళ్ళీ నన్ను డ్రాప్ చేయమనేసి. ఎందుకంటే నేను సింగిల్గా వెళ్ళనీళ్ళు, మళ్ళీ దగ్గరగా ఉండదు, 2 కిలోమీటర్స్ నడవాలి. అదంతా ఇంకా ఎందుకులే మళ్ళీ ఆటోలో వెళ్ళడము రావడము అదంతా ఎందుకు, ఒక 10 మినిట్స్ లేట్గా వెళ్ళు ఆఫీస్కి అని చెప్పి తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ తనకి మీటింగ్ ఉంటుంది డైలీ 9కి. ఆల్రెడీ మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదే. అండ్ 2 డబ్బాల నిండా నైవేద్యం తీసుకెళ్ళాను కదా, దేవుడికి పెట్టేసి నైవేద్యం అది చూపించేసి ఇంకా అక్కడ ఉన్న అందరికీ ఇచ్చాను. అండ్ మేము కూడా తినేసామన్నట్టు. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళాక చూస్తే పెద్ద లైన్ ఉంది. ఇంకా మేము వెళ్ళిన టైంకి అంత లైన్ ఉంది. మా తర్వాత ఇంకా చాలా పెద్ద లైన్ అయిపోయింది. ఇంకా నేను 10 మినిట్స్ అన్నది అక్కడే ½ అన్ అవర్ అయిపోయింది. ఇంకా ½ అన్ అవర్ అయిపోయాక నేను స్వీట్స్ తీసుకెళ్ళాను కదా, అవన్నీ అందరికీ పంచేసాను అక్కడ.